హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇన్నాళ్ళు మా న్యూస్ పాకెట్ ఛానల్ను ఇంతవరకు ఆదరించారు. ఇప్పటి వరకు మనం జనరల్గా ఒక చిన్న మొబైల్ ఫోన్ 20,000 మొబైల్ ఫోన్తో మన ఛానల్ను నడిపించి 40,000 ఫ్యామిలీ వరకు మనం పెంచగలిగాం. సో ఇకపై నుంచి మనం ఒక చిన్న క్యాంప్ కొన్నాం, ఒక చిన్న స్టూడియో సెటప్ అన్న చేసుకున్నాం. కాబట్టి ఇకపై నుంచి మన ఛానల్లో కెమెరా క్వాలిటీతో మీకు వీడియోలను అందించబోతూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా ఇకపై నుంచి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా మమతా బెనర్జీ ఒక కీలకమైన దుందుడుకు చర్యకు పాల్పడ్డారు. అదేమిటంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఈడీ సోదాలు జరుపుతుంది. మొత్తం 6 ప్లేసెస్లో వెస్ట్ బెంగాల్లో సోదాలు జరుపుతూ ఉంటే మరో 4 ప్లేసెస్ ఢిల్లీలో ఉన్నాయి. సో ఈ 2 చోట్ల మొత్తంగా 10 చోట్ల ఈడీ సోదాలు జరుపుతుంది. ఒక కోల్ మైనింగ్ స్కామ్కు సంబంధించిన సోదాలు ఇవి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో జనరల్గా ఎక్కడైనా కనుక సోదాలు ఇలాంటివి జరుగుతూ ఉంటే అక్కడికి వేరే వాళ్ళు ఎంటర్ కావడానికి అస్సలు వీలుండదు. కానీ మమతా బెనర్జీ మాత్రం వెంటనే ఈడీ ఎక్కడైతే సోదాలు జరుపుతుందో ఆ పర్మిసెస్లోకి ఎంటర్ అయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి 2 ఎవిడెన్స్లకు సంబంధించిన డాక్యుమెంట్లు అండ్ హార్డ్ కాపీలు అన్నిటినీ సైతం మమతా బెనర్జీ తీసుకుని మరీ బయటికి వచ్చారు. ఆమె అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర పోలీసులు ఉంటారు కదా, ఈ పోలీసులను తీసుకువెళ్ళి ఆ పర్మిసెస్లోకి ఎంటర్ అయి అందులోని కీలక డాక్యుమెంట్లను తీసుకుని బయటికి వచ్చారు. ఆ తర్వాత ఆమె ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఏముంది అంటే, బీజేపీ మమ్మల్ని ఓడించడానికి ఈ విధంగా ఈడీ సోదాలు జరిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఈడీ సోదాలు ఎక్కడైతే జరుగుతుందో అందులో ఐపాక్ టీం మనందరికీ తెలుసు. ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఈ ఐపాక్ టీంను నడిపించే వాళ్ళు. ఏపీలో జగన్ గెలవడానికి సైతం ఐపాకే చాలా కీలకంగా ఉపయోగపడింది. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సైతం ఈ ఐపాక్ టీంనే తన ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంది. ఆ తర్వాత ఐపాక్ టీం పన్నిన వ్యూహాల వల్ల మాత్రమే మమతా బెనర్జీ గెలుపొందారు. సరిగ్గా అదే ఐపాక్ టీంను ఈసారి కూడా ఆమె ఈ ఐపాక్ టీం సహాయాన్ని తీసుకుంటూ ఉన్నారు ఎన్నికల్లో గెలుపొందేందుకు. సో ఈ ఐపాక్ టీం హెడ్ ఎవరైతే ఉంటారో ప్రతీక్ జైన్, ఈ హెడ్ ఇటు ఐపాక్ టీంతో పాటు వెస్ట్ బెంగాల్లోని టీఎంసీ పార్టీకి ఐటీ సెల్ హెడ్గా సైతం ఉన్నారు. సో ఈ వ్యక్తి అటు టీఎంసీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, మరోవైపు ఐపాక్ టీం కోసం సైతం పనిచేస్తూ ఉన్నారు. ఇతని ఇంట్లో సైతం ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. తద్వారా మమతా బెనర్జీ వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి పోలీసుల సహాయంతో నానా యాగి చేసేసింది. అక్కడ ఉన్న ఈడీ అధికారులు అందరినీ భయపెట్టేసింది. మీరు ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే ఖచ్చితంగా మీపై చర్యలు ఉంటాయి అనే విధంగా మమతా బెనర్జీ వాళ్ళందరినీ భయపెట్టి డిస్క్లతో పాటు కొన్ని కాపీలను సైతం తీసుకుని వెంటనే బయటికి వచ్చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే మమతా బెనర్జీ ఈ కోల్ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్లో ఉన్న కీలకమైన ఎవిడెన్స్లను తీసుకుని బయటికి వచ్చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తంగా మనం ఒక్కసారి దీన్ని పూర్తిగా పరిశీలన చేసి ఎప్పుడైనా కానీ ఈడీ, సిబిఐ ఇలాంటి సోదాలు చేస్తూ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఎవిడెన్స్లను ఈ 2 సంస్థలు మాత్రమే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప బయటి వ్యక్తులు ఎవరైనా తీసుకుంటే అది చట్టరీత్యా నేరం సైతం అవుతుంది. కానీ మమతా బెనర్జీ తన కోల్ స్కామ్లో తన వాళ్ళను కాపాడుకోవడం కోసం మాత్రమే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా బయటికి వచ్చిన తర్వాత ఆమె ఈ నెపాన్ని మొత్తం బీజేపీ పై నెట్టే ప్రయత్నం చేశారు. మోదీ అండ్ అమిత్ షా మాపై పెద్ద ఎత్తున కుట్ర పన్నుతూ ఉన్నారు. ఐపాక్ టీం హెడ్ ఇంటిపై దాడి చేసి టీఎంసీ పార్టీ పన్నుతున్న వ్యూహాలు అండ్ మా అభ్యర్థుల పేర్లను తెలుసుకునేందుకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందువల్లనే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకోవడం కోసం మాత్రమే ఈడీతో వీళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు అనే విధంగా మమతా బెనర్జీ ఆరోపణలు చేయించారు. కానీ నిజానికి ఈ ఆరోపణల్లో ఏ మాత్రము వాస్తవం లేదు. 2020లోనే వెస్ట్ బెంగాల్ను కోల్ స్కామ్ అనేది భారీ ఎత్తున కుదిపివేసింది. ఆ రాష్ట్రంలో కొన్ని 100 కోట్ల అవినీతి జరిగింది అని అప్పట్లోనే చాలా ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఇప్పటికే సిబిఐ అండ్ ఈడీ ఈ 2 సంస్థలు సోదాలు జరుపుతూ ఉన్నాయి. ఈ సోదాలు ఏమి ఇప్పుడే స్టార్ట్ అయినటివి కావు. మమతా బెనర్జీ ఆరోపిస్తున్న దాని ప్రకారం వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలోనే ఈ విధంగా సోదాలు జరిపి మాపై కుట్ర పన్నే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారే కానీ ఈ సోదాలు ఇప్పుడే స్టార్ట్ కాలేదు. 2021లోనే
సిబిఐ అనేక చోట్ల దాడులు జరిపింది. అంతేకాకుండా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య రుచిరా బెనర్జీకి 2021లోనే సిబిఐ ఇందుకు సంబంధించిన నోటీసులను సైతం పంపింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ సోదాలు స్టార్ట్ అయింది ఇదే తొలిసారి కాదు, గతంలోనే స్టార్ట్ అయ్యాయి అండ్ ఇవి అప్పటి నుంచే కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. అండ్ ఈడీ, సిబిఐ ఇలాంటి సంస్థలకు ఎన్నికలు ఉన్నాయా, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా, ఇలాంటివి అసలు పట్టవు. అవి ఎప్పుడు దాడులు చేయాలనుకున్నా ఎక్కడ చిన్న ఎవిడెన్స్ దొరుకుతుంది అని వాటికి అనుమానం వచ్చినా కూడా వెంటనే దాడులు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే తాజాగా దాడులు చేశాయి అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈడీ, సిబిఐ ఇవి రెండు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరేదో దృష్టిలో పెట్టుకునే మాత్రం ఈ దాడులు చేయలేదు. కానీ మమతా బెనర్జీ మాత్రం తన వాళ్ళను ఈ కోల్ స్కామ్ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున నానయాగి చేశారు. ఏకంగా రాష్ట్ర పోలీసులను తీసుకువెళ్ళి ఎక్కడైతే సోదాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ నానా గూండాగిరి ఇవన్నీ చేస్తూ అక్కడ ఉన్న కీలకమైన ఎవిడెన్స్లను సైతం తీసుకుని బయటికి వచ్చేసారు. అంటే ఈ కోల్ స్కామ్ ఎంత పెద్ద అవినీతి పరమైందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఇందులో ఎవరు కూడా అవినీతి అనేది పాల్పడకుంటే మమతా బెనర్జీ ఇంత యాగి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ ఈడీ సోదాలు జరుగుతున్నప్పుడు పక్కకు వచ్చి ఆరోపణలు చేయడం ఇలాంటివి చేయవచ్చు. కానీ ఏకంగా లోపలికి వెళ్ళి ఎవిడెన్స్లను తీసుకువచ్చారు అంటే మమతా బెనర్జీకి ఈ విషయంలో పెద్ద ఎత్తున భయం పట్టుకుందని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొన్నింటిని అయితే తీసుకుని బయటకు వచ్చేసారు. కానీ ఇది దర్యాప్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావం చూపించదు అని ఇప్పటికే ఈడీలోని కొంతమంది అధికారులు సైతం చెబుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఇందులోని ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ తగ్గట్లు ఇప్పటికే కీలకమైన ఎవిడెన్స్లన్నీ కూడా దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్నాయి. వాటికి అదనంగా మరికొన్నింటిని సేకరించడానికి మాత్రమే ఇప్పుడు సోదాలు జరిపాయి. కాబట్టి కీలకమైన ఎవిడెన్స్లన్నీ కూడా ఈ సంస్థల దగ్గర ఉండటంతో ఈ కోల్ స్కామ్ ఏదైతే జరిగిందో ఇందులో భవిష్యత్తులో ఖచ్చితంగా నిందితులు ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరి నుంచి ఇవి చేతులు మారాయో, ముఖ్యంగా ఈ ఐపాక్ టీం ఏదైతే ఉందో ఈ ఐపాక్ టీం నుంచి కూడా ఈ కోల్ స్కామ్లో తీసుకున్న అవినీతి చేసిన 100 కోట్లలో కొన్ని కోట్ల రూపాయలను హవాలా రూపంలో ఐపాక్ టీంకు సైతం అందాయి అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. సో వీటి మొత్తం పైన దర్యాప్తు జరిపిన తర్వాత ఇటు కోల్ స్కామ్లో ఎవరైతే పాల్గొన్నారో టీఎంసీ నాయకులు వాళ్ళతో పాటు ఐపాక్ టీం హెడ్ ప్రతీక్ జైన్ వీళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్ళక తప్పదు అని బీజేపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. అండ్ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీలో ప్రధాన నాయకులందరూ కూడా ఈ కోల్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.